అయినటువంటి వైవి రాజస్వామి వారు, విజయవాడ సింగ్ నగర్ వెంకయ్య స్వామి భక్త బృందం ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం, దాని ద్వారా మనం అందరం కలవడం జరిగింది. ఎంత గొప్ప సంకల్పం! నిజంగా నాకు ఈరోజు ఈ నిమిషం ఈ క్షణం హృదయం పులకరిస్తుంది. ఎందుకంటే మామూలుగా ఈ డిసెంబర్ 25, 24, 25, 26 ఏ పండుగ లేదు, కానీ వెంకయ్య స్వామి భక్తులందరికీ ఒక పెద్ద పండుగ. ఎంత పెద్ద పండుగ! మనల్ని ఏ సంకల్ప శక్తి ఇక్కడికి లాగింది? ఎన్ని పనులు ఆపుకొని వచ్చేసాం, ఎన్ని ఉన్నా కూడా ఈరోజు వెంకయ్య స్వామి భక్త సమ్మేళనం జరుగుతుంది. అంతకంటే ముఖ్యమైనది నాకు వేరేది ఏమీ లేదు. ఎందుకంటే ఈ నిమిషం, ఈరోజు నా జీవితం ఇలా ఉందంటే ఆయన ప్రసాదమే. ఎలా అయిపోవాలనుకునేవాడిను అంటే, మనకి సుబ్రహ్మణ్య మాస్టారు అవధూత లీల గ్రంథంలో మొట్టమొదట పేజీల్లోనే రాస్తారు, కష్టాలే అనుగ్రహానికి గుర్తు. భగవంతుడు మనల్ని పిలిచేదే కష్టం ద్వారా అంటారు. మనకి కష్టం లేకపోతే భగవంతుడు ఎక్కడ గుర్తొస్తాడు? కాబట్టి ఆయన భాషే కష్టాలు మనకి. ఎందుకంటే వెంకయ్య స్వామి వారు, అయ్యా నొప్పి ఎంత భరిస్తే అంత మంచిది కదయ్యా అన్నారు. వెంకయ్య స్వామి వారిని చిన్నప్పటి నుంచి ఆయన పరిసరాల్లోనే పెరిగాము. మాది తెలుగురాయపురం, నవగల వెల్లటూరుకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పక్కనే కోడితిర్తికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిన్నప్పటి నుంచి మాకు ఏ పండుగ వచ్చినా కూడా కోడితిర్తి శివాలయం, వెంకయ్య స్వామి వారి గుడికే వెళ్ళేవాళ్ళు. కానీ వెంకయ్య స్వామి గారు యొక్క నిజమైన మహత్యం నాకు చిన్నప్పుడు అంత తెలిసేది కాదు. ఎలా అంటే, అసలు భగవంతుడి గురించి ఏమన్నా మాట్లాడాలంటే కూడా భయం. ఎందుకంటే మేము కశ్మూర్ మస్తానయ్య దర్గా మా కులదైవం, ఇంటి దైవంగా కొలుచుకుంటాము. ఆయన దగ్గర ఏం కోరుకున్నా కూడా అలాగే జరిగిపోయేది. నా జీవితంలో ఇప్పటి వరకు అన్నీ అలానే జరిగాయి. ఒకరోజు చాలా హృదయపూర్వకంగా కన్నీటి ప్రార్థన చేశాను, తండ్రి ఇక్కడ భగవంతుడి యొక్క శక్తిని, దాని గురించి నేను నలుగురిలో మాట్లాడలేకపోతున్నాను, నాకు నీ యొక్క నిజతత్వాన్ని గురించి తెలియజేయి అని. అక్కడ చేసిన ప్రార్థన పుణ్యమో ఏమో, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు నా జీవితంలోకి వచ్చారు. భగవంతుడు అంటే ఎలా ఉంటారు? సర్వజ్ఞత, సర్వసమర్థత, సర్వవ్యాపకత్వం. ఈ 3 భగవంతుడికి చెప్పిన లక్షణాలు. ఆయన ఇక్కడ ఉన్నారని అక్కడ లేరని కాదు, అంతటా ఉన్నారు. సర్వజ్ఞుడు. ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసు. ఎన్ని లీలలు చెప్పారు? అనంతప్ప నీకు ఇల్లు లేదయ్యా అన్నారు. శ్రీరామయ్య నీకు ఇల్లు లేదు అన్నారు. నీ ఇల్లు అనంతప్ప కొంటారయ్యా అన్నారు. అంటే అప్పటికి 20 శ్రీరామయ్య అనే ఆయన బాగా డబ్బులున్న రైతు, అనంతప్ప అనే ఆయన పేదేంటి కూలికి వెళ్ళే ఆయన. ఇదేంటి స్వామివారికి ఈ మధ్య పిచ్చి ముదిరిపోయినట్టుంది, పిచ్చిగా మాట్లాడుతున్నారు అనుకున్నారు. కానీ 20 సంవత్సరాల తర్వాత శ్రీరామయ్య ఏమి డబ్బులు అంటే ఇబ్బందుల్లోకి వెళ్తే అనంతప్ప ఇల్లు కొనేస్తారు. చూసారా, 20 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయం కూడా స్వామివారికి తెలుసు అన్నమాట. అంటే సర్వజ్ఞుడు ఆయన. అదేవిధంగా సర్వసమర్థత్వం. రోసిరెడ్డి తాతతో, అయ్యా రోసిరెడ్డి నీ చిన్న కొడుకు పేరిట చీటీ రాసి అయ్యా అన్నారు. ఎందుకు స్వామివారు ఈరోజు ఇలా అడుగుతున్నారో అర్థం కాలేదు ఆయనకి. సరే చీటీ రాస్తే స్వామివారు ఇక్కడ పెట్టుకున్నారు. ఆ తర్వాత వారం రోజుల తర్వాత రోసిరెడ్డి తాతగారి అబ్బాయి వస్తే అప్పుడు తెలిసింది. కొండపైకి వెక్కుతూ ఎద్దులు, బండి, మామిడికాయల లోడుతో వెనక్కి వచ్చేసి 60 అడుగుల లోతులో ఉన్న లోయలో బండి, ఎద్దులు, మనిషి అందరూ పడిపోతారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇది ఆయన సర్వసమర్థత్వం కదా. అదేవిధంగా జయరామరాజు గారు అనే సేవకుణ్ణి, అయ్యా ఎద్దుల్ని అడవిలోకి తోలేసిరా అయ్యా అన్నారు. స్వామి అందరూ కాపులకు వెళ్ళకపోతే పులి తిరుగుతుంది అన్నారు, మన ఎద్దులకి ఆవులకి ఇబ్బంది అవుతుంది స్వామి అంటే, అబ్బో వాటికి ఏం కాదులేయ్యా, నువ్వు ఇక్కడే ఉండయ్యా నా దగ్గర అని గుండం వేస్తూ ఉంటారు. మధ్యలో పక్కన లేచి థే థే అని తోలేసి వస్తారు. ఏంటా స్వామివారు ఏం తోలి వస్తున్నారా అంటే, పక్క రోజు మిగతా కాపర్లు చెప్తారు, నిన్న మీ ఎద్దుల మీద ఆ పులి వచ్చింది,
ఆ వేలుముద్రలు వేసుకునే స్వామి వచ్చి కర్రతో తరిమాడు, అప్పుడు వెళ్ళింది అని. అప్పుడు కానీ జయరామరాజు గారికి సర్వవ్యాపకత్వం అర్థం కాదు. ఎన్ని లీలలో భగవంతుడి గురించి ఈ విధంగా తెలియజెప్పింది కూడా ఆ తండ్రి. ఎందుకంటే బాగా చదువుకున్నాను, శాస్త్ర పరిజ్ఞానం ఎక్కువ, గొప్ప సంస్థ ఇస్రో లాంటి ఆర్గనైజేషన్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను, దేవుడిని గుడ్డిగా నమ్మితే నలుగురు నవ్వుతారు అన్న అహంకారం, మూర్ఖత్వం, తెలియనితనం ఒంటి నిండా ఉండేది నాకు. కానీ వెంకయ్య స్వామి వారు మొత్తం తుప్పు వదిలిపెడుతున్నారు. ఇంకా ఉంది, పోలేదు. ఆయన దగ్గర శరణు వేడితే మన జీవితం ఎంత గొప్పగా తయారవుతుంది అనేది నిదర్శనం నా జీవితమే అనుకోవచ్చు. ఎందుకంటే నేను 2004 నుంచి 2008 దాకా ఇక్కడే బీటెక్ చదివాను, నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్. ఒక్కసారి కూడా ఇటువైపు రాలేదు. అసలు దేవుడు ఎక్కడ పడుతున్నాడు ఆ వయసులో? 2007 సంవత్సరంలో నేను కాలేజ్ టాపర్గా ఉన్నాను. క్యాంపస్ సెలెక్షన్స్లో జాబ్ కూడా వచ్చేసింది. మా తమ్ముడికి స్టేట్ 90 ర్యాంక్ వచ్చింది, ఎంబీబీఎస్లో ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చింది. మా నాన్నగారికి రొయ్యలు గుంటలు అవి వేసి మాకు వ్యాపారం బాగా కలిసి వచ్చింది. చాలా అందరూ కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాం. కానీ ఒకనాటి రాత్రి స్వప్నంలో నేను మా తమ్ముడు ఒక గొప్ప జాతరలో తప్పిపోయి నేను దిక్కు తెలియని పరిస్థితి, ఆందోళనకరంగా ఉంటే అప్పుడు నాకు తెలిసిన ముఖం వెంకయ్య స్వామి వారి. ఆయన చూసి నేను గుర్తుపట్టి మన వెంకయ్య తాతలా ఉన్నారని దగ్గరికి వెళ్ళగానే, ఎందుకయ్యా అట్లా కొట్టకలాడుతున్నావు అన్నాడు. స్వామివారి నెల్లూరు భాషే, మా యాసే. కొట్టకలాడడం అంటే భయపడడం, ఆందోళనగా ఉండడం. స్వామి, అమ్మ, నాన్న, బంధువులు అందరూ తప్పిపోయారు, నాకు దిక్కు తెలియట్లేదు స్వామి అంటే, అబ్బో నీకేమయ్యా, నేను ఉన్నా కదా, నాతో వచ్చేయి అని చెప్పి నా చేయి పట్టుకొని అలా తీసుకెళ్తున్నాను. నన్ను అలా 10 అడుగులు తీసుకెళ్ళగానే, స్వామి నన్ను తీసుకెళ్తున్నారు, మా తమ్ముడు ఉన్నాడు అన్నాడు. ఆయన సంగతి నేను చూసుకుంటానులే అయ్యా అన్నాను. అదేవిధంగా అంటే తమ్ముడికి పెళ్ళి జరగాలి అని చెప్పి ఒక 5 నెలలు స్వామి దగ్గరికి వస్తానని మొక్కున్నాను. 5 నెలలు కాస్త 5 సంవత్సరాలు వచ్చాను. ఆయనకి అనుకున్న సంబంధం దొరకలేదు. కానీ చివరికి స్వామివారే మళ్ళీ, ఆయన డాక్టర్ ఉన్నారు కాబట్టి డాక్టర్ అమ్మాయినే కుదిర్చి ఇక్కడే స్వామి సన్నిధిలోనే మ్యారేజ్ చేశాం. ఇప్పుడు ఆయనకు ఒక చక్కటి పాప. అదేవిధంగా ఆయన ప్రైవేట్గా పనిచేస్తుంటే ఈరోజు ఆయన గవర్నమెంట్ డాక్టరే, మరదలుగా ఆమె గవర్నమెంట్ డాక్టరే. ఇద్దరికి ఉద్యోగాన్ని, పెళ్లిని, పిల్లల్ని అన్నింటినీ ఆయన సంగతి నేను చూసుకుంటానులేయా అన్న మాట ఏ విధంగా నెరవేర్చారో చూడండి. అది నా స్వప్నం గురించి మొట్టమొదటిసారి వెంకయ్య స్వామి 2007లో అలా వచ్చాడు. కానీ నాకు అప్పుడు ఉన్న నా నిజ జీవిత పరిస్థితిని నేను గుర్తించలేదు. ఇప్పుడే మన రాంబాబు గారు చెప్పారు కదా, రాజస్వామి గారు 15 ఏళ్ళు పడుతుంది అన్నట్టు నా జీవితంలో కూడా అలా జరిగింది. నేను 2014 సంవత్సరంలో జనవరి 7వ తేదీన మా అబ్బాయి పుట్టాడు, పెద్ద అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. ఒక గురువు గారు, నువ్వు గొలగమూడికి వెళ్ళి ఒకరోజు నిద్ర చేయాలి అని చెప్తే ఇక్కడికి వచ్చాను. మొట్టమొదటిసారి వెంకయ్య స్వామి వారి దగ్గరికి వచ్చి అక్కడ నమస్కారం చేసుకొని అవధూత లీల పుస్తకం తీసుకొని ముందు 2 పేజీలు అలా చదివేసి బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయాను అనమాట. 2014 సంవత్సరంలో నన్ను ఇస్రో మళ్ళీ ఎంటెక్ చేయడానికి పంపించారు. అక్కడ ఒక ప్రొఫెసరు ఆయన యొక్క మాట, ఆయన చెప్పే విధానం, ఆయన జీవన విధానం అన్నీ చాలా గొప్పగా నచ్చాయి. అరే, మానవ మాతృలు ఎవరు ఇంత సాధారణంగా ఇంత గొప్పగా బతకలేరు, ఎవరు ఈయన అసలు అని ఒకరోజు క్లాస్ మధ్యలో 2 క్లాసుల మధ్యలో ఆయన చిన్న గ్యాప్ ఉంటే, సార్ మీరు అంతా ఐఐటిలో చదివారు, తర్వాత ఫారిన్లో కూడా చదివారు, మీరు మధ్యలో క్యూబా ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇక్కడ ఒక కాలేజ్ ఉంది, ఇక్కడే వెంకటాచలం దగ్గర, అదొక మైనారిటీ కాలేజ్, అక్కడ ఎందుకు పనిచేశారు సార్ అన్నాను. అప్పుడు ఆయన చెప్పారు, గొలగమూడి ఆశ్రమంలో భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధిలో ఉంటూ అక్కడ ఉన్నాను. మీకు అందరికి సాయిబాబా తెలిసి ఉంటుంది కదా, సాయిబాబా లాంటి మహనీయులే వెంకయ్య స్వామి వారు అని చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎక్కడో ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన ఆయన మా ఇంటి పక్కన పుట్టి మా ఇంటిలో కూడా వచ్చారు స్వామివారు. మా అమ్మమ్మ గారు స్వామివారికి అన్నం పెట్టారు. మా
పెద్దమ్మ గారికి స్వామివారు చెప్పినట్టే పెళ్లి జరిగింది. మా పెద్దమామయ్య గారికి పిల్లలు పుట్టడం, ఉద్యోగం రావడం స్వామివారు చెప్పినట్టే జరిగింది. మా అమ్మ, మా చిన్న మామయ్య గారు స్వామివారి ఆశీర్వాదం వల్లే పుట్టారు. ఇన్ని సొంత అంటే ఇవన్నీ ఇప్పుడు తెలుసుకున్నాను, అప్పుడు తెలియదు నాకు. మా ప్రొఫెసర్ని ఆయన అలా చెప్పగానే అప్పటిదాకా ఆయన పట్ల ఉన్న నాకు గొప్ప ఆరోగ్యం. అదే మరి వెంకయ్య స్వామి వారు మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన వెంకయ్య స్వామి వారి గురించి నాకు తెలిసింది ఇదేనా? ఎక్కడో దూరంగా ఉన్న ఆయన ఇంత తెలుసుకొని ఇంత గొప్పగా ఆరాధిస్తున్నారే అంటే మరి స్వామివారు చెబితే మీరు ఫారిన్ వెళ్ళి చదవడం ఏంటి సార్, స్వామివారు ఇప్పుడు లేరు కదా అన్నాను. అప్పుడు చెప్పారు ఆయన, మహనీయులు అనేవారికి భౌతిక శరీరం అవసరం లేదు, వారు స్వప్న రూపంలో, అనుభవాల రూపంలో వాళ్ళు నిత్య సత్యులు, ఎప్పటికీ ఉంటారు. వాళ్ళు మనలాగా శరీరాన్ని వదిలేవాళ్ళు కాదు. ఇప్పుడే అభయ మందిరం వాళ్ళు ఇచ్చిన స్వామివారి దాంట్లో సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అన్నారు. ఎంత గొప్ప మాట. కాబట్టి ఎప్పుడైతే మా సార్ ఆ మాట అన్నారో వెంటనే నాకు 7 సంవత్సరాల క్రితం స్వామివారి స్వప్నంలో నీకు నేను ఒళ్ళేదయ్యా అని నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్లిన విషయం గుర్తొచ్చింది. కానీ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 7 సంవత్సరాల క్రితం స్వప్నం వచ్చినప్పుడు మా జీవితం చాలా గొప్పగా ఉంది. స్వప్నంలో మాత్రం గందరగోళము, ఆందోళన పరిస్థితులు ఉన్నాయి. కానీ 2014 డిసెంబర్ నెలలో ఇటువంటి సమయంలోనే నిజ జీవితంలో కూడా అటువంటి భయము, ఆందోళన ఉంది. ఎందుకంటే అప్పుడే పెళ్ళయింది, బాబు 6 నెలలు. బాబుని వైఫ్ని ఇక్కడే వదిలేసి నేను చదవడానికి వెళ్ళాను. తమ్ముడికి మెడిసిన్ అయిపోయి ఢిల్లీలో పీజీ కోర్స్కి వెళ్తూ ఆయనకి అనారోగ్యం అయ్యి ఆయన దూరంగా ఉన్నారు. నాన్నగారికి అనారోగ్యము, ఆయన ఇంటి దగ్గర ఉన్నారు. అంటే నలుగురు 4 దిక్కుల్లో అయిపోయి జాతరలో ఏ విధంగా తప్పిపోయామో అటువంటి పరిస్థితులు నిజ జీవితంలో అప్పుడు ఉన్నాయన్నమాట. చూసారా, 7 సంవత్సరాల ముందే నాకు స్వప్న దర్శనం ఇచ్చి నువ్వు జీవితంలో దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను వస్తాను నీ దగ్గరికి, నిన్ను తీసుకెళ్తాను అన్నాను. ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి మనం, స్వామివారి చెయ్యి నేను పట్టుకోలేదు, నా చెయ్యి ఆయన పట్టుకున్నారు. గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతున్నాను, ఆయన తోడు అండ ఉండడం వలన ఎంతో గొప్ప జీవితాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నాను. సుళ్ళూరుపేట భక్త బృందం, ఆ తర్వాత వెంకయ్య స్వామి భక్త బృందం తయారైంది. అది కూడా నా జీవితంలో చాలా గొప్ప విషయం. కాబట్టి ఆ విధంగా మొదలైన వెంకయ్య స్వామి వారి పట్ల ప్రేమ, భక్తి, ఆ తర్వాత విశిష్ట సత్సంగాలు, తర్వాత స్వామి గురించి ఏ పుస్తకమైనా చదవడమే, ఇక వేరే ధ్యాసే లేదు. స్వామి గురించి అన్ని లీలలు స్వీకరించడము, ఆ తర్వాత ఇక ప్రతి శ్వాసలో ఆయనే అయిపోయారు. ఆ ఊర్లో కూడా ఒక పెద్ద కార్యక్రమం, సత్సంగ కార్యక్రమం నిర్వహించి ఊరందరికీ భోజనాలు కూడా పెట్టామన్నమాట. కాబట్టి ఇంకా వెంకయ్య స్వామి వారు అంటే ఈ జీవితానికి మనకి గురువు దొరకడమే. అంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే స్వామి వివేకానంద గురించి, రామకృష్ణ పరమ గురించి చదివి జీవితంలో గురువు దొరకడమే గొప్ప అనుకొని గురువు అనుకొని అసలు నేను దారి తప్పేశాను. అసలు అంటే నాకు ఈ జన్మకి గురువు దొరకడేమోలే అని స్థితికి వెళ్ళిపోయాను. కానీ భగవంతుడి దయ వలన, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి కృప వలన ఆయనే ఆత్మస్వరూపుడై గొప్ప గొప్ప గురువు మన అందరి జీవితాల్లో. లేకపోతే మనం ఈ నిమిషం, ఈ క్షణం ఇక్కడ వచ్చి కూర్చోగలమా? ఆయన కృప లేకపోతే ప్రతి క్షణము నిర్ణయించబడి ఉంది. ఎన్ని పనులు ఉన్నా కూడా ఆయన భక్త సమ్మేళనం మనకి ముఖ్యం కాబట్టి మనం ఇక్కడికి రాగలం. మనం అనుకుంటే కూడా రాలేము. ఎందుకంటే ఇప్పుడు 30వ తేదీ రాకెట్ ఉంది, ఒక్క నిమిషం కూడా ఖాళీగా లేదు. నిన్న అంటే ఈసారి మేము ఒక కొత్త సిస్టమ్ పెడుతున్నాం. దానికి ప్రతిరోజు టెస్టింగ్ చేస్తున్నాను. రోజు ఆందోళన అయిపోతుంది. మా ఆవిడ కూడా నువ్వు ఇంత టెన్షన్ పడితే ఎట్లా ఆఫీస్ గురించి అంటే ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిన పరిస్థితి. నిన్న అనుకున్నాను, ఇదే విధమైన టెన్షన్ ఉంటే మాత్రం నేను రాలేను తండ్రి, నువ్వు నా సమస్యలు పరిష్కరిస్తేనే నేను మనశ్శాంతిగా నేను అక్కడికి వెళ్ళి నీ గురించి నువ్వు చేసిన గొప్పతనం, నా జీవితంలో నువ్వు ప్రసాదించిన వెలుగు గురించి 4 మాటలు మాట్లాడగలను. బాధతో నేను వెళ్ళలేను అని మొత్తం సాల్వ్ చేసేసారు. నేను ఈరోజు వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో మనందరి హృదయాలను కూడా అంత ఆహ్లాదకరంగా ఆయన ఈ కార్యక్రమాన్ని అంత గొప్పగా నడిపించుకుంటున్నారు. అదేవిధంగా నేను ఎంటెక్ అయిన తర్వాత ఆ ప్రొఫెసర్ గారి ద్వారా
నాకు శ్రీ సుబ్రహ్మణ్య మాస్టర్ గారి దర్శనము ఆశీస్సులు లభించాయి. అప్పటి నుంచి ఇక గొలగమూడికి రావడము ప్రతి నెల ఇక అది ఒక నిత్య జీవితంలో భాగం అయిపోయింది. ఆ మహనీయుడి దయ వలన నేను మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతాను అనుకున్నారో ఏమో, ఒక పెద్ద ఇల్లు కూడా కట్టించేశారు నాకు గొలగమూడిలో. అంత గొప్ప అంటే నేను అసలు ఊహించలేదు. అన్ని డబ్బులు కూడా నా దగ్గర లేవు. దగ్గర దగ్గర 70-80 లక్షలు ఖర్చు అయినంత అయింది. ఆ తర్వాత ఇక్కడ నేను సొళ్ళూరుపేటకు వచ్చిన తర్వాత ఆ ప్రొఫెసర్ గారి ద్వారా శ్రీ భరద్వాజ మాస్టర్ గారి పుస్తకాలు, సుబ్రహ్మణ్య మాస్టర్ గారి పుస్తకాలు, వెంకయ్య స్వామి వారిని, సాయిబాబాని, అసలు భగవంతుడు అంటే ఏంటి అనేది వారిద్దరి రచనల ద్వారానే వారి హృదయంతోనే ప్రపంచాన్ని చూడటం అర్థమైంది. అన్ని జీవులలో అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు, అన్ని జీవుల్లో ఆకలి రూపంలో ఉండి నేనే తింటాను అని. ఇదేంటి నా సినిమాల్లో డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ చూసాం కానీ అన్ని జీవుల్లో శ్రీకృష్ణుడు ఉండడం ఏంటని నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే వెంకయ్య స్వామి వారు ఎక్కడో దూరంగా కొడుతున్న ఎద్దుని అయ్యా కొట్టొద్దని చెప్పయ్యా నాకు దెబ్బలు అంటే అప్పుడు తెలిసింది వెంకయ్య స్వామి వారి లీలలు చదవడం వలన సకల శాస్త్రాల సారం అందులో ఉంది. అమ్మ అవధూత లీల పుస్తకం అన్నది ఆ మాటకు వస్తే స్వామివారి చరిత్ర ఏ పుస్తకం అయినా హృదయపూర్వకంగా పారాయణ చేయడం అన్నది మామూలు విషయం కాదు. ఆ పారాయణ చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం ఇది ఏముందని, పరాయణత్వం పొందాలి. అంటే ఒక నిజంగా కష్టం వచ్చినప్పుడు ఎవరి మనసైనా హృదయమైన ఎంత తల్లడిల్లిపోతుంది. ఆ కష్టాన్ని మనం అనుభవించగలగాలి. ఆ ప్రతి లీలా పారాయణ ద్వారా మన పాపం ఎంత కరిగిపోతుందంటే అది స్వామికే తెలుసు. శ్రీ రామకృష్ణ పరమహంస చెప్తాడు, ఒక కొండంత పాపపు రాసి ఉంటే నామజపం అన్న అగ్గిపుల్ల అంటే అంత పెద్ద ఇది కరిగిపోతుందంట. అంటే అది కర్పూరం లాగా కానీ లేకపోతే దూదిలాగా కానీ దీపం వెలిగిస్తే ఏమైపోతుంది, దూది కర్పూరం అంతా కరిగిపోతుంది కదా నామజపానికి. అందుకే ఓం నారాయణ ఆది నారాయణ అన్న మహామంత్రము, స్వామివారి చరిత్ర పారాయణ అన్నది జీవితంలో చాలా చాలా విలువైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ అవి ఆచరించి, అదేవిధంగా స్వామివారి సేవకులు ఉన్నారు. సేవకులు ముఖ్యంగా రోసిరెడ్డి తాత, ఒక్కెమ్మ తల్లి, తులసమ్మ గారు, పోలిరెడ్డి తాత, రామానాయుడు గారు, ఆదినారాయణ రెడ్డి గారు, వీళ్ళు స్వామి సన్నిధి అన్న పుస్తకం ఉంది. ఆ పుస్తకం చదివితే మనకి తెలుస్తుంది అసలు ఎటువంటి గుణాలు, ఆయనలో ఉన్న కఠోర నియమ పాలన, కార్యదీక్ష. ఆయన అంటే స్వామి ఒక 3 రోజులు ఒకసారి ఏమి తాగరు. ఎందుకు స్వామి అంటే ఆయనకి ఎప్పుడు రేఖలో పోసే ఆ రేఖ మర్చిపోతారు సేవకులు, చూసారా. మనమైతే అది లేకుంటే ఇంకొకటి అంటే అంతటి కఠోర నియమ పాలన. పెద్ద వర్షం వస్తే కాళ్ళు అంటే బురద కొట్టుకొని పోతుంటుంది. సేవకులందరూ వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి స్వామి తల లోపల పెట్టి కాళ్ళు బయట పెట్టుకోండి అంటారు. అబ్బో కుదరదయ్యా అంటారు. అంటే అంతటి కార్యదీక్ష పట్టుదల. వర్షం వస్తూ అగ్నిగుండం ఆగిపోతే స్వామి లోపలికి వచ్చి ఆ వరండాలో వేసుకోండి అంటారు. అబ్బో ఒక్క పడుతుందయ్యా అంటారు. అంటే ధర్మనిష్ట, ఎంతటి ధర్మనిష్ట. ఇవన్నీ కూడా స్వామివారి జీవన విధానం. ఆయన ఏది ఇలా మాటలతో చెప్పలేదు, ఆచరణ ద్వారా చెప్పారు. ఆచరణ ద్వారా చెప్పారు. స్వామి ఎప్పుడు మౌనంగా ఉంటారే, మాకు మంచి చెడు చెప్పేది లేదా అంటే, ఎక్కడయ్యా మంచి చెడు చూసి నేర్చుకోండి అయ్యా అన్నారు. చూసి నేర్చుకోండి. ఏం చూసి నేర్చుకోవాలి? ఆయన జీవన విధానమే చూసి నేర్చుకోవాలి. అదే విధంగా మంత్రోపదేశం అడిగిన భక్తుడితో మంత్రం ఎక్కడుంది, తంత్రం ఎక్కడుంది చూసుకుంటూ పోయేదే కదయ్యా అన్నారు. మరి మంత్రం లేదా స్వామివారు? ఖచ్చితంగా ఉంది. ఓం నారాయణ ఆది నారాయణ ఆయన మానవాళికి ఇచ్చిన మంత్రం. అదేవిధంగా ఆయన మౌనంగా ఉన్నప్పటికీ చివరి 6 నెలలు పంచశీల సూత్రాన్ని చెప్పారు. సత్యం, ధర్మం, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ. ఈ 5 ఆచరించమన్నారు. ఇవి మనం స్వామివారి చరిత్రలో చాలా ముఖ్యమైన విషయాలు. ఈ కార్యక్రమం గురించి కూడా నిజానికి ఈ సంవత్సరం విజయవాడకు వచ్చిన తుఫాన్ల వల్ల సింగనగర్లో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. విజయవాడలో అందరూ మేము చాలా బాధపడ్డాం సార్ గుడి తరఫున. కానీ ఏమి చేయలేకపోయాము. కేవలం ఆయనకి హృదయపూర్వక ప్రార్థన తప్ప ఇంకేమి చేయలేకపోయాము.
దానికి మేము చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాం నిజానికి. కానీ పెద్ద ఆయన ఉన్నాడు కదా కాపాడడానికి, మనమంతా ఏముంది కాబట్టి ఆయనే అంటే ఈసారి ఎలా చేస్తారో పాపం అంత ఇబ్బందులు ఎదురయ్యాయి కదా, గొప్ప సంకల్ప శక్తి మీ అందరికీ ప్రసాదించారు సార్. చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా గొప్ప సంకల్ప శక్తి లేనిది ఈ కార్యక్రమం ఇలా జరగదు. ఈ ప్రతి సంవత్సరం తర్వాత ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మహా సమ్మేళనం లాగా జరగబోతుంది. వెంకయ్య స్వామి వారి భక్తులు అందరూ పుట్టులో నుంచి వచ్చే చీమల్లాగా అందరూ వచ్చేయాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అనుభవాలు ఇక్కడ చెప్పుకోవాలి. మేము 2016 ఎంటెక్ అయిపోయి సుళ్ళూరుపేటకు వచ్చాను, మళ్ళీ త్రివేంద్రంలో ఎంటెక్ చేశాక. అప్పుడు ఎక్కడైనా సత్సంగం జరుగుతుందా అని సుళ్ళూరుపేట అంతా వెతుకుతున్నా, బాబా గుళ్ళు అన్ని ఎక్కడా నాకు తృప్తి తీరా జరగట్లేదు. చివరికి ఒక రోజు కాలనీలో పోతూ ఉంటే ఓం నారాయణ ఆది నారాయణ అని వినపడింది. ఇదేంటి మన నామం ఇక్కడెక్కడ వినపడుతుందని ఆ నామంతోనే వెళ్ళిపోయాను. మన కృష్ణయ్య అంకుల్ గారు, ఒక పెద్ద అయిన శాంతారాం గారు అని సార్ రిటైర్డ్, వాళ్ళిద్దరు కూర్చో ఉన్నారు. వెంకయ్య స్వామి వారి చిన్న పట్టం పెట్టుకో ఉన్నారు. ఎప్పుడో 96లో ఉన్న గుడి అంటే వెంకయ్య స్వామి వారి పట్టమే ఉంది కానీ స్వామి కానీ ఇంకా అక్కడికి ఏమీ జరగలేదు. ఆ తర్వాత 2019లో ఈరోజు సుళ్ళూరుపేటలో ఉన్న వెంకయ్య స్వామి వారి నిజస్వరూపం లాగా ఉంటుంది. ఎంత అంతటి నిజస్వరూపంలో ఉన్న వెంకయ్య స్వామి ఎవరు జైపూర్కి వెళ్ళి చేయించలేదు, కేవలం వాట్సాప్ లో ఫోటో పంపిస్తే ఆయనే వెళ్ళి చేయించుకొని వచ్చేసారు ఆయన రూపాన్ని. కాబట్టి ఇందాక కృష్ణయ్య అంకుల్ గారు చెప్తున్నట్టు ఒక 25 మంది స్వామివారి పిచ్చోళ్ళు తయారయ్యారు సార్. ఎందుకంటే ప్రతి ఒక్కటి పిచ్చే, డబ్బు పిచ్చి, కీర్తి పిచ్చి, చదువు పిచ్చి, జ్ఞానం పిచ్చి, అన్ని రకాల ఏ పిచ్చి మంచిదో సరి చేసుకోమంటారు అవధూతల పుస్తకంలో. కాబట్టి భగవంతుడి పిచ్చి జరగడం అనేది చివరి జన్మలో వచ్చేది. ఆ పిచ్చి మంచిదే, ఆ పిచ్చి ఉన్నా పర్వాలేదు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆ పిచ్చి వాళ్ళనే అనుకుంటున్నాను. సుళ్ళూరుపేట భక్త బృందం ఇక్కడికి తీసుకొని వచ్చినటువంటి ప్రెసిడెంట్ గారు మునికృష్ణారెడ్డి గారు, శ్రీనివాసులరెడ్డి గారు, తర్వాత ఈ కార్యక్రమం మా వాళ్ళు బస్సుని ఇంటికి వచ్చారు సార్. గత సంవత్సరం వచ్చారు, ఇప్పుడు వచ్చారు. అందరూ చాలా సమిష్టిగా ఈరోజు నాకు అనిపిస్తుంది వెంకయ్య స్వామి వారిని గురువుని అంటే ఆ ఆఫీస్ పని వలన రెండు గురువుతో సంబంధం ఎందుకంటే మనకి మన గురువు గారే అంద బంధువుల్ని ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు నిజంగా మా ఇక్కడ గొలగముళ్ళ గృహప్రవేశం అంటే ఒక బస్సు నిండా సుళ్ళూరుపేట వాళ్ళే వచ్చారు. వెంకయ్య స్వామి బృందమే మా బంధువులు 10 మందే వచ్చారు. కాబట్టి ఇది మనల్ని గురువు మనల్ని సంఘటితం చేస్తున్నారు. మనం గురువుని ఎంత నమ్మితే ఆయన మనకి అన్ని దారులు చూపిస్తారు. గురువు పట్ల మనం అందుకే ఇక్కడ చెప్పారు కదా స్వామివారు, సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏదనుకుంటే అది అయ్యేదే కదయ్యా అని. మొట్టమొదట మనకి కష్టాలు ఇబ్బందుల రూపంలోనే లాగుతారు. ఆ తర్వాత నిదానంగా మనలో ఉన్న అవలక్షణాలు అన్నింటిని ఒకటొకటిగా తీసేయడం ఆయన బాధ్యత, రావడం మన బాధ్యత. కాబట్టి 1,000,000 లింగాల పూజ కదయ్యా అని అగ్నిగుండం గురించి అన్న, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అన్న, స్వామివారి ప్రతి మాట సకల శాస్త్రాల సారం మొత్తం మనం చదివినా కూడా చివరిగా ఏ మాట చెప్తామయ్యా అంటే వెంకయ్య స్వామి వారి మాటే అది. కాబట్టి ఇటువంటి గురువు మన జీవితంలో దొరకడం మనం అనుకుంటే అవ్వలేదండి. ఇందాక అక్కయ్య గారు చెప్తున్నారు కదా, 1000 గొర్రెల్లో ఉంటే మన గొర్రెని కాలు బట్టి లాక్కు రావచ్చు కదయ్యా అన్న. జాతరలో తప్పిపోయిన ఈ గొర్రెని చెయ్యి బట్టి లాక్కెళ్ళారు. అదేవిధంగా ఎక్కడో సమాజంలో రకరకాల వాటి పట్ల రకరకాల విషయాల పట్ల పరిగెడుతున్న జనాల్ని గొర్రెలతో సమానమే నిజానికి. ఆ గొర్రెలన్నింటినీ ఇక్కడికి లాగాడు, సమావేశపరిచాడు. మన అందరి హృదయాల్ని పరిపాలించే ఆ మహనీయునికి హృదయపూర్వకంగా మనం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండాలి. మన కృతజ్ఞత ఎప్పుడు హృదయంలోనే ఉంటుంది అనుకుండా ఇటువంటి కార్యక్రమాల ద్వారానే ఆ కృతజ్ఞతను మనం వెలియబుచ్చుకుంటాం. అందుకే 2016లో మొదలైన మా గుడిలో సత్సంగం ప్రతి గురువారం మంగళవారం జరుగుతుంది సార్. ఆ సత్సంగం అనేది భక్తులందరిలో కూడా ఒక సద్భావాన్ని నింపుతూ ఆయన పట్ల అంటే వెంకయ్య స్వామి అంటే ఎవరు,
వెంకయ్య స్వామి మనల్ని అన్ని పనులు, భార్య బిడ్డల్ని, మన పనుల్ని ఆపుకోమనలేదు. ఎవరెవరు ఏ పనులు స్వామి మీరు చాటుకు పోయినాక మా పరిస్థితి ఏంది, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం స్వామి అంటే, అడవిలో కూర్చున్న అన్నం వస్తుందని రాసుకోండి అయ్యా అన్నారు. అందుకే స్వామివారి పటం పెట్టిన ప్రతి దగ్గర అన్నదానం జరుగుతుంది. ఈరోజు ఒక్క నెల్లూరు జిల్లాలోనే 150 పైన గుడులు ఉన్నాయి స్వామివారిది. కాబట్టి ఆయన మన పని ఏదైతే ఉందో దానిని అమితమైన శ్రద్ధగా చేయమన్నారు. మన ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తేనే ఆయన మనకు పలుకుతారు. కాబట్టి అటువంటి సత్యాన్ని, ధర్మాన్ని మన జీవితంలో ఆచరించాలి అంటే భగవంతుడి కృప, మన ప్రయత్నం రెండూ చాలా అవసరమే. ఈ కార్యక్రమం ఇలా అంటే నిజానికి మా వాళ్ళు బంధువులు కూడా 2-3 ఫోన్ చేశారు, సార్ కార్యక్రమాలు ఉన్నాయని. నేను ఎప్పుడున్నా లాంచ్ ఉంది రానని చెప్పేస్తాను. మరి నీకు వెంకటేశ్వర వారి కార్యక్రమం అంటే ఇక వేరే మాటే లేదు. ఎందుకంటే నా జీవితంలో నేను ఆ 2016 సంవత్సరంలో నా మానసిక పరిస్థితికి ఎటైనా అయిపోయి ఉండేది. నేను అంటే అసలు చాలా మానసికంగా కృంగిపోయాను అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో నుంచి నన్ను ఎంతో గొప్పగా ఈరోజు అటు ఆఫీస్లో కానీ, కుటుంబ పరంగా కానీ, తర్వాత నాకు నా జీవితంలో జరిగిన ప్రతి మంచి ఆయన ద్వారానే జరిగింది. కాబట్టి ఎవరికి మనం కృతజ్ఞతగా ఉండాలి, దేనికి మనం సమయం హెచ్చించాలి, ఎవరితో మనం సమయాన్ని గడపాలి, దేనికి దగ్గరగా ఉండాలి, ఇది మనం నిశ్చయించుకోవాలి. భగవంతుడు ఆయన మనకి అనుభవాలను ప్రసాదిస్తారు. ఆ అనుభవాల్ని మనం గుర్తుపెట్టుకొని కృతజ్ఞతగా ఎంతగా ఉంటున్నాము అనేది చాలా చాలా ముఖ్యము. అది శ్రీ సుబ్రహ్మణ్య మాస్టర్ గారి దర్శనం చేసుకున్న తర్వాత వెంకయ్య స్వామి వారిని నిజంగా ఎలా సేవించాలో తెలిసింది. ఎంతోమంది గొప్ప సత్సంగం చేసే సాయి మాస్టర్ నిలయంలో భక్తులు ఉన్నారు సార్. ఆ తర్వాత మళ్ళీ విజయవాడ అభయ మందిరం వాళ్ళు, మన మహేష్ గారు అనంతపురం నుంచి, మీరందరూ చూస్తే నిజంగా నాకు ఈరోజు మా సొంత బంధువులు కాదు, నిజంగా నా బంధువులు వీళ్ళే. వెంకయ్య స్వామి వారి ద్వారా పరిచయం అయిన వీళ్ళందరూ మనందరికీ చాలా అంటే అతి ముఖ్యమైన బంధువులు. అదేవిధంగా ఇక్కడ మనము స్వామివారికి మేము మా ప్రతి సత్సంగంలో చేస్తున్న ఇంకొక పని ఏంటంటే సార్, వాళ్ళ అనుభవాల్ని చెప్పించుకుంటున్నాం. ప్రతి భక్తుల అనుభవాలు చెప్పాలి. ఎందుకంటే పక్కన వాళ్ళ అనుభవాలు వాళ్ళకి విన్నట్టే ఉంటాయి. ఎవరి అనుభవాన్ని వాళ్ళు పంచుకుంటే వాళ్ళలో భక్తి, కృతజ్ఞత నిలబడుతూ అది పక్కన వాళ్ళకి స్ఫూర్తిగా నిలుస్తుంది. అప్పుడే మన అనుభవం కూడా మన కృతజ్ఞతగా నిలబడుతుంది. కాబట్టి ఇటువంటి సమ్మేళనం అనేది చాలా చాలా అవసరము. ఒక గొప్ప సంకల్పాన్ని మీరు తీసుకొచ్చారు. ఆ సంకల్పం ఇంకా ఇది ఆయన అగ్నిగుండం వలె ఇంకా గొప్పగా జరిగి వెంకయ్య స్వామి భక్తులందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్పుకొని మనల్ని మనమే స్ఫూర్తి పొందుతూ ఆ మహనీయుని ఇంకా గొప్పగా స్మరించుకుంటామని సమయం ఎక్కువ తీసుకున్నాను, క్షమించాలి. అందరికీ ఎంతో కృతజ్ఞతల్ని, ధన్యవాదములు. మదన్ కుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. సత్సంగం యొక్క గొప్పతనము. వెంకయ్య స్వామి వారు ఒకే ఒక మాట, త్రికాలవేత్త, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు, ఈ పదం 100 సార్లు వాడి ఉంటాను. అంతకు ముందుది మనకి ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం ఏం జరుగుతుందో ముందే తెలియచేసి దాన్ని అక్కడ సరిచేసి పెట్టేసి ఆయన చూపించాడు, పక్కన పెట్టేశాడు. నేను ఉన్నా కదా అన్నాడు, అయిపోయింది అది. కానీ తర్వాత కాలక్రమంలో ఎప్పుడో వచ్చేది మన దగ్గర కూర్చుంది కాబట్టి అప్పుడు ఆ ఇబ్బందిని తీసాడు. స్వామి చూడండి ఒకే మాట అన్నాడు, నేను జన్మ తీసుకొని వచ్చిందిగో మనల్ని అందరినీ ఈ బాధల నుంచి, ఈ కష్టాల నుంచి, లేకపోతే అనేక ఆపదల నుంచి కాపాడటానికే వచ్చాడంట ఆయన. అంత గొప్ప మహానుభావుడు. కాబట్టి ఈ సత్సంగాల ద్వారా ఇంకా ఇంకా అనేక మంది ఇంకా రావచ్చు. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఆనందంగా ఉంది. దీనికి ఒక మాటలో కృతజ్ఞత చెప్పుకోవాలి. మండవ రవికాంత్ బాగా కృషి చేశాడు ఈ కార్యక్రమం పట్ల. ఒకసారి ఆయన చప్పట్లు కొట్టండి అందరూ. ఈ కార్యక్రమం పట్ల ఆయన కృషి చేశాడు. ప్రతి క్షణము ఫోన్లు తీసుకొని, నేనే ఒక నిమిత్రంగా ఉన్నాను, నీవు చెయ్యయ్యా నేను పక్కన కూర్చుంటానన్నాను. ఫోన్లు చేస్తూ ఈ కార్యక్రమం పట్ల శ్రద్ధ తీసుకున్నాడు. స్వామి ఆయనకి ఇచ్చాడు ఈ అవకాశాన్ని. అయితే కర్తక్రియ నేనైనా దానికి కొంచెం సహకారంగా చేసి ఈ కార్యక్రమం పట్ల భక్తిభావాన్ని చాటుకున్నారు. కాబట్టి మరొకసారి వచ్చే సంవత్సరం ఇంతకన్నా చేస్తాడు స్వామి. ఎందుకంటే ఇందా మధ్యాహ్నం కూడా చెప్పాను, నేను వద్దనుకున్న వాడిని నేను ఎందుకు వద్దనుకున్నానో వేరే విషయం.
కానీ పరమాత్మ ఒప్పుకోలే, పదయ్యా లే అని దాన్ని ఆ పరమాత్మ ఇంకొక రకంగా చెప్పి మళ్ళీ కార్యక్రమం పట్ల చేశారు. మొదటి సంవత్సరం చెప్పా, ఇది ప్రతి సంవత్సరం నేనున్నా లేకపోయినా జరగాలి. ఇక్కడ ఈ మండపం ఈ సత్సంగాలకి ప్రతి సంవత్సరం ఈ సత్సంగాలకి ఎవరు ఇచ్చినా సరే ఈవో గారు ఇస్తారు. మొన్న చెప్పారు మీ ప్రోగ్రాం మొత్తం ఇవాళ ఈ 3 రోజుల ప్రోగ్రాం మొత్తం గొలగమూడిలో నిక్షేపమై ఉంటుందంట. ఈవో గారు నేను లేకపోయినా కొత్త ఈవో వచ్చినా ఒకవేళ ఎవరన్నా వచ్చి మదన్ కుమార్ లాంటి వారు మీరు సత్సంగం చేయాలంటే ఎవరిని అంటానికి లేదంట. ఒక్కసారి ఆ వీడియో చూసుకుంటే మొత్తం కనపడిపోద్దంట. ఆ ఉదయం నాకు రవికి పిలిచి ఆ మాట చెప్పాడు ఆయన. కాబట్టి ఈ ప్రోగ్రాం మొత్తం వాళ్ళు గొలగమూడి వాళ్ళు నిక్షేపం చేసుకుంటున్నారు. 3 రోజుల్లో ఇక్కడ ఉన్న జనము మాటలు పాటలు కానీ ఏదైనా సరే ఈ 3 రోజులు జరిగే కార్యక్రమం అంతా వెంకయ్య వారి సన్నిధానంలో పరిస్టాంపులకు పడిపోయి ఉంటుందంట. ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఈ సృష్టి ఉన్నంత కాలం ఉంటుంది. ఇవాళ చేసే కార్యక్రమం సృష్టి ఉన్నంత కాలం మనం ఉండకపోవచ్చు. మనం చేసిన ప్రతి పలుకు అసలు స్వామి ప్రతి పలుకు వింటారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఊరికేం కాదు, ప్రతి పలుకు ఇక అసలు దాంట్లో తిరిగే లేదు. కావాలంటే ఆయనతో అనుబంధం ఉంటే అది తెలుసుద్ది. బాగా అనుబంధం పెంచుకోవడానికి కూడా ఇన్ని కార్యక్రమాలు మేము ఎంగేజ్ అవుతుంది అనుకోవద్దు. అసలు మనందరం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఆ గురువు గారి పట్ల. కాబట్టి మదన్ గారు బాగా చక్కగా చెప్పారు. కాబట్టి వారిని రవిని పిలవని స్వామివారి శేష వస్త్రాన్ని మదన్ కుమార్ గారికి మన మహేష్ గారు బహుకరిస్తారు. అలాగే స్వామివారి చరిత్ర పుస్తకాన్ని మన సుదీప్ గారు బహుకరిస్తారు. అందరికీ ఇచ్చేసినటువంటి వాయునూరు గురవయ్య గారు కూడా భక్తులు కొంచెం సమయం తదుపరి పెన్నబద్దివేలు తిప్పవారితో భజన కార్యక్రమం ఉంది. ఓం నారాయణ ఆయన నారాయణ. మేము తూరుపేట నుంచి వచ్చాము. ఇక్కడికి వచ్చేసిన మన గురువు బంధువులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. నేను టైల్స్ మేస్త్రిని. మామూలుగా వచ్చి శబరిమలకి పోతూ ఉంటాం అన్నమాట. పోయినప్పుడు 40 రోజులు నియమంగా ఉంటాము. మళ్ళా వచ్చిన తర్వాత యథావిధిగా మళ్ళా బాగా తాగుతూ ఉంటాం అన్నమాట. నాకు లేని అలవాటు అంటూ ఏది లేదన్నమాట. ఆ విధంగా ఉండేదన్నమాట. నాకు మా ఇల్లు 6 ఇళ్ళు కవతల వెంకయ్య స్వామి గుడి కట్టి 3 సంవత్సరాలుగా స్టార్ట్ అయ్యి భజనలు గిజనలు అన్నీ జరుగుతున్నది. వెంకయ్య స్వామి అన్నది ఏందన్న సంగతి నాకు తెలియదు. ఆ జ్ఞానంలో ఉండాను అన్నమాట నేను. ఆ తర్వాత ఒక పెద్ద ఆయన వెంకయ్య స్వామి ఆయన ఉంటాడన్నమాట. ఆయన కూడా ఆయన మా అమ్మ అనేసి నాయన ఆడ 2 పీసులు వేయాలి టైల్స్ అన్నాడు. ఎక్కడ వేయాలి ఆ టైల్స్ అంటే వెంకయ్య స్వామి గుడి కాడ. ఎక్కడే వెంకయ్య స్వామి గుడి అంటే మా ఇంటికి అవతలే 6 ఇళ్ళు కవతలే. కానీ ఆ గుడి ఎక్కడ సంగతి నాకు తెలియకుండా పోతున్నది అనమాట. పోయి ఆ 6 టైల్స్ వేసాను. స్వామిని చూశాను. చూసి ఎవరబ్బా పెద్ద ఆయన కూర్చున్నట్టుగా ఉండేసి దండం పెట్టుకొని వచ్చేసిన. మళ్ళీ పొద్దున్న ఎందుకో పోవాల్సి వచ్చింది. పోయిన తర్వాత అక్కడ నుండి కంటిన్యూ ఇంకా నా ఈ గిలవాటు ఎట్ట పోయిందో ఆయన ఊహలో వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే నాకు 2 కూతుర్లు. ఒక అమ్మాయికి మామూలుగా కాళహస్తి అబ్బాయి నుంచి పెళ్లి చేశాను. ఇంకొక అమ్మాయి అంటే చిన్న అమ్మాయి అంటే మంచి అభిప్రాయం, ప్రేమ ఎక్కువ. ఆ అమ్మాయి ఏంటంటే మామూలుగా లాస్ట్కి ఇంకా మనం స్వామి దగ్గర పోయేటప్పుడు స్వామి నా కూతురికి పెళ్ళి అవ్వాలి స్వామి ఇక్కడ మనిషి వాళ్ళు చూడు స్వామి అని మొక్కొని వచ్చేదన్నమాట. ఈ అమ్మాయి కొన్ని రోజులు వండుకొని అంటే ఒక లవ్ మ్యారేజ్ చేసుకునేసి అప్పుడు నాకు బాధ ఎక్కువ అయిపోయింది. రోజు తాగేదన్నమాట. ఫుల్గా తాగేది. సరే ఎట్టనవుతుంది ఒకసారి తాగేసి వెంకట స్వామి కాడికి పోదాం, పోయి దండం పెట్టుకొద్దాం, ఆయన గుడి ఆడే కదా ఉండేసి పోయేసి 3 చుట్లు స్వామి చుట్టూ తిరిగా. ఈ యొక్క బాధ లోనికి పోనీలా. ఇదంతా